ఉన్నాయన్నమాట. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు మీడియా సమావేశంలో వైసీపీ నేతలు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్ఐటీ నివేదికలో అసలు నెయ్యి కాకుండా కెమికల్ నెయ్యి మాత్రమే అని తేలింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నాయకులు చెప్పడం ప్రజలను మోసం చేయడమని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతము కూటమి పాలన ఒక పద్ధతి ప్రకారము జరుగుతుంది. ఒక సంక్షేమ పాలన, ఒక సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోటాపోటీగా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది, ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు ఏ పథకాలు ఎలా నడుపుతున్నామో, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పథకాలు ఎలాగున్నాయో అవన్నీ కూడా ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన దాన్ని ఆసరాగా తీసుకుని మరి అంబటి రాంబాబు గారు పెద్ద ఇష్యూ చేశారు. ఇష్యూ చేయడం వలన దానివల్ల చాలా చట్టపరమైనటువంటి అడ్డంకులు కొన్ని జరిగినాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు.